రాయల్ ఛాలెంజర్స్ అంటేనే విరాట్ కోహ్లీ అంటేనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. 18 సంవత్సరాలుగా ఆర్సీబీ తరఫునే కోహ్లీ ఆడుతున్నాడు. కానీ మొన్నటి వరకు టైటిల్ అన్నదే లేదు. అంతర్జాతీయ కెరీర్లో విరాట్ ఎన్నో మైలురాళ్లు అందుకున్న ఐపీఎల్ టైటిల్ మాత్రం అందని ద్రాక్షలాగే ఊరించింది. T20 వరల్డ్ కప్, వన్డే వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీలు ఖాతాలో ఉన్న ఐపీఎల్ కప్ లేదనే బాధ కోహ్లీలో ఉండేది. అదే సమయంలో విరాట్ పై ఎన్నో విమర్శలు. కోహ్లీ జట్టులో ఉన్నంత వరకు ఆర్సీబీ కప్ గెలవదనే కామెంట్స్. కానీ విరాట్ మాత్రం ఆర్సీబీతోనే జర్నీని కొనసాగించాడు. ఆ జట్టుకు అన్నీ తానే నడిపించాడు. కెప్టెన్ గా ఉన్నప్పుడే కాదు, పగ్గాలు వదిలేశాక కూడా జట్టును గైడ్ చేశాడు. కెప్టెన్లు మారినా సీనియర్ గా ఆర్సీబీ బాధ్యతలను మోశాడు. ఇతర జట్ల నుంచి ఆఫర్లు వచ్చినా విరాట్ మాత్రం బెంగళూరును వదల్లేదు. తనను నమ్మిన రాయల్ ఛాలెంజర్స్ తోనే బాండింగ్ ను కొనసాగించాడు. ఎవరేమనుకున్నా ఆడినంతకాలం బెంగళూరుతోనే ఐపీఎల్ కెరీర్ అనుకున్నాడు. గత 17 సీజన్లలో కప్ అందకపోయినా ఈసారి కాన్ఫిడెంట్ గా బరిలోకి దిగాడు. ఎప్పట్లాగే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాళ్లకు ఎనర్జీ ఇచ్చాడు. సీజన్ ఆరంభం నుంచి అంచనాలకు తగినట్టుగానే బ్యాట్ కు పని చెప్పాడు. గతంతో పోల్చితే ఆట తీరులోనూ మార్పులు చేసుకున్నాడు. ఓవరాల్ గా చూస్తే స్ట్రైక్ రేట్ పరంగానూ మెరుగయ్యాడు. రన్ మిషన్ లా పరుగుల మోత మోగించాడు. కుర్రాళ్లను ముందుకు నడిపించాడు. యువ కెప్టెన్ రజిత్ పాటిదార్కు అవసరమైనప్పుడు సలహాలు, సూచనలు ఇచ్చాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయాల్లో కీలకంగా నిలిచాడు. సీజన్లో ఏకంగా 8 హాఫ్ సెంచరీలు కొట్టాడు. కుర్రాళ్లతో పోటీ పడుతూ పరుగుల మోత మోగించాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున టాప్ స్కోరర్ గా నిలిచాడు. సీజన్ తొలి మ్యాచ్ నుంచి ఫైనల్ వరకు అదే ఎనర్జీతో విరాట్ దంచికొట్టాడు. గతంలో 3 సార్లు టైటిల్ అందినట్టే అంది, మిస్ అయినా ఈసారి మాత్రం ఆర్సీబీ ఛాంపియన్ గా నిలవాలనుకున్నాడు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అనుకుని కుర్రాళ్లలో స్ఫూర్తి నింపాడు. అందుకు తగినట్టే అంచనాల భారాన్ని తట్టుకుని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పంజా విసిరింది. పంజాబ్ కింగ్స్ పై గెలిచి ట్రోఫీని అందుకుంది. అందుకే ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలవగానే విరాట్ ఎమోషనల్ అయ్యాడు. ఏళ్లుగా ఊరించిన కప్ అందడంతో మైదానంలో చిన్న పిల్లాడ్లా కన్నీళ్లు పెట్టుకున్నాడు. కాసేపు గ్రౌండ్లోనే కూర్చుండిపోయాడు. విరాట్ భావోద్వేగం వెనుక 18 ఏళ్ల నిరీక్షణను ఒక్కసారిగా గుర్తు చేసుకున్నాడు. సహచర క్రికెటర్లతో ఆనందాన్ని పంచుకున్నాడు. భార్య అనుష్క శర్మను కౌగిలించుకుని మరింతగా భావోద్వేగానికి లోనయ్యాడు. విరాట్ కన్నీళ్లను తుడిచి అనుష్క కూడా సంబరాల్లో భాగమైంది. ఈ సీన్ అభిమానులను టచ్ చేసింది. ఒకప్పుడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫునే ఆడిన డివిలియర్స్, క్రిస్ గేల్ తో బాండింగ్ ను విరాట్ గుర్తు చేసుకున్నాడు. మాజీ ఆటగాళ్లతో కలిసి సంబరాలు హోరెత్తించాడు. ఐపీఎల్ టైటిల్ తనకే కాదు, తన జట్టుకు, అభిమానులకు ప్రత్యేకమంటూ అందరి మనసులను టచ్ చేశాడు. మొత్తంగా కింగ్ కోహ్లీ ఇప్పుడు ఐపీఎల్ లోనూ కింగ్ అయ్యాడు. ఐపీఎల్ టైటిల్ డ్రీమ్ ను నెరవేర్చుకున్నాడు.